హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మేతి చిక్కుడుకాయ టొమాటో కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే గనక చాలా చాలా బావుంటుంది. చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో, ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిక్కుడుగాయ టమాటో కర్రీ కోసం నేనిక్కడ ఒక పెద్ద సైజు మెంతాకు కట్టను తీసుకున్నానండి. మెంతాకనేది ఇలాగ చిన్నగా ఉన్నట్లయితే గనక టేస్టు బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని, సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా 3 గ్రీన్ చిల్లీస్‌ని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకముందే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని, మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మెంతాకు ఈ విధంగా వేగిన తర్వాత పావు కిలో చిక్కుడుగాయన్ని సైడ్స్ ఈనెలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ చిక్కుడుగాయలకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని, మరొక్క నిమిషం పాటు బాగా కలుపుకొని, లిడ్ పెట్టుకొని, మంటని సిమ్‌లో పెట్టి మరొక్క 3, 4 నిమిషాలు గనక మగ్గించుకున్నారంటే చిక్కుడుగాయలనేవి చాలా మెత్తగా మగ్గిపోతాయండి. అలాగే పాత వీడియోలో ఒకరు అడిగారండి కమెంట్‌లో, చిక్కుడుగాయలనేవి ఉడకపెట్టి తీసుకోవాలి కదా! పచ్చిగా తీసుకుంటే అసలు ఉడుకుతాయా అని. మీరు మంటని సిమ్‌లో పెట్టుకొని, కడాయి పైన మూత ఆవిరిపోకుండా కరెక్ట్‌గా పెట్టుకున్నారంటే గనక చిక్కుడుగాయ అనేది ఉడకపెట్టకుండానే చాలా త్వరగా మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి చిక్కుడుగాయలైతే చాలా మెత్తగా మగ్గినాయి. నిజం చెప్పాలంటే మెత్తగా కంటే కూడా చాలా ఓవర్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నేను పావు కిలో చిక్కుడుగాయలకి అరకిలో టమాటాలు తీసుకున్నానండి. అదే బౌల్ క్వాంటిటీలో చెప్పాలంటే గనక ఏ గిన్నెతో అయితే చిక్కుడుగాయలు తీసుకున్నానో అదే క్వాంటిటీలో టమాటా ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలుపుకొని, దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 3, 4 నిమిషాలు గనక మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకున్నారంటే టొమాటో అనేది మెత్తగా మగ్గిపోతుంది. ఇక్కడ టొమాటో కూడా మెత్తగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో మీకు పెద్ద ముక్కలుగా కనుక కనిపిస్తే ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసుకున్నారంటే టొమాటో కూడా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే మసాలాలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే గనక అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి స్కిప్ చేసుకొని కూడా చేసుకున్నా కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2, 3 నిమిషాలు గనక ఈ విధంగా బాగా కలుపుకున్నారంటే మనకి చిక్కుడుకాయలో ఆయిల్ అంతా కూడా ఇలా సైడ్స్‌కి వచ్చేస్తుంది. ఫైనల్‌గా పావు కప్పు కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మేతి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో, డెఫినిట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.